హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మనం చెప్పేది ఏంటంటే, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉన్నది అని అనుకోవాలి. దీనన్నిటికీ ముఖ్య కారణం సెబీ తీసుకున్న నిర్ణయాలని ఆల్రెడీ ఇంతకుముందు అయితే చెప్పాం మనం. అసలు గతంలో ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ కారణంగా చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు అసలు స్టాక్ మార్కెట్ గురించి కూలంకషంగా తెలుసుకోకుండా ఈ ఫేక్ స్టాక్ మార్కెట్స్ ట్రైనర్స్ ఏం చేసేవాళ్ళంటే, మీకు 1,00,000 వస్తుంది, 2,00,000 వస్తుంది, ఇదిగో మాకు 10 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి అని విపరీతమైనటువంటి ప్రోపగాండా చేసేసి పబ్లిక్లో స్టాక్ మార్కెట్ అంటే ట్రేడర్స్లో స్టాక్ మార్కెట్లో మనీ అనేటువంటిది చాలా తేలిగ్గా మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి భ్రమని వీళ్ళకి కల్పించారు. దాని మీద ఏమైంది, ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే ఒక స్ట్రాటజీ కనుక తెలిస్తే, లేదంటే ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ చెప్పేటువంటి కోర్సులను కనుక జాయిన్ అయితే కోట్ల రూపాయలు మనం సంపాదించవచ్చు అనేటువంటి భావనకి వెళ్ళారు. ఆ పరంగానే చాలామంది నంబర్ ఆఫ్ సుభాషిష్, పాణి, ట్రేడింగ్ పంతులు, నిఫ్టీ మాస్టర్ ఇట్లా చాలామంది కూడా కోర్సులు అనేటువంటివి చెప్పేసి బాగా వాళ్ళైతే ఎర్న్ అనేటువంటిది చేశారు. కానీ ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా ఊరికనే ర్యాండమ్గా మనీ వస్తుంది అనేటువంటి భ్రమని వీళ్ళకి కల్పించారు. దీనివల్ల ఏమవుతుంది, ఏదో 50,000 లక్ష ఎంతో కొంత పెట్టేసేసి ట్రేడ్స్ చేసేస్తే లక్షలు వస్తాయని చెప్పేసేసి భావనకి ఈ ట్రేడర్స్ అయ్యారు. వాస్తవంగా స్టాక్ మార్కెట్ అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఇది తిమింగలాల మధ్య పోరాటం లాంటిది అనమాట. సముద్రంలోకి వెళ్ళినప్పుడు తిమింగలాల మధ్య ఉన్నటువంటి చేపను పట్టుకోవడం లాంటిది స్టాక్ మార్కెట్ అనేటువంటిది, ట్రేడింగ్ అనేటువంటిది. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే నువ్వు సింహంతో వేటాడినట్లేదు లెక్క. ఎందుకు, మనలాంటి వాళ్ళని చాలా వరకు గ్రాప్ చేసి, మనల్ని మ్యానిపులేట్ చేసి, మనల్ని మిస్గైడ్ చేసి, ఈ ప్రైస్ ఇటువైపు వెళ్తుంది అనేటువంటి ఒక భ్రమను కల్పించి మనల్ని శూన్యంలోకి తీసుకుని వెళ్ళేటువంటి ఎఫ్ఐఐలు, డిఐలు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ వీళ్ళందరూ చాలామంది ఉంటారు. సో వాళ్ళ యొక్క ఉచ్చులో పడకుండా తప్పించుకొని బయటికి రావటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. అందువల్లనే దానికి పద్మవ్యూహంలోకి వెళ్ళటం ఓకే, అంటే స్టాక్ మార్కెట్లో నువ్వు ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ తిరిగి రావడం కూడా తెలిసి ఉండాలి. అభిమన్యుడి పరిస్థితి అయిపోతుంది అనమాట. స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ పద్మవ్యూహం లాంటిది. చాలామంది ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ఏమైతేనేమి ప్రాథమికమైనటువంటి స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయాల మీద పరిశీలన జరగకుండా ఎలా పడితే అలా ట్రేడ్ చేసి నష్టపోయారు. సరే, వీళ్ళ యొక్క ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ యొక్క అవగాహన వచ్చేసి స్టాక్ మార్కెట్ని ఈ కోణంలో చేయాలి అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసరికి ట్రేడర్స్కి కొంత నాలెడ్జ్ అనేటువంటిది బాగా గెయిన్ అయింది. గతంతో పోల్చుకుంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు కొద్దో గొప్ప బాగా దెబ్బలు తినటం వల్ల కానీ, పర్సనల్ ఎనాలిసిస్ల వల్ల కానీ, ఏ కారణాలు అయితేనేమి కొంత సబ్జెక్ట్ అనేటువంటిది నేర్చుకుంటే వాళ్ళ మీద అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా సెబీ అనేటువంటిది చాలా రిస్ట్రిక్టెడ్ మెథడ్స్ని తీసుకొని వచ్చింది. నిజంగా నేను కూడా ఏమనుకున్నానంటే, ఈ యొక్క అంటే లాట్ సైజ్ అనేటువంటిది పెంచడం, అలాగే మంత్లీ బ్యాంక్ నిఫ్టీని ఆప్షన్స్ని మంత్లీ ఎక్స్పైరీస్ చేయటం, ఇట్లాంటివన్నీ చేయటం వలన కొంతవరకు నియంత్రణ అనేటువంటిది జరుగుతుంది, డబ్బులు నష్టపోకుండా ఉంటారు అని అనుకుంటే, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పార్టిసిపేషన్ చేసేటువంటి వాళ్ళు బాగా తగ్గిపోయినప్పటికి కూడా లాస్ పర్సంటేజ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది గతంతో పోల్చుకున్నప్పుడు. గతంలో ఎలా ఉండేది, బ్యాంక్ నిఫ్టీ 25, లాట్ సైజ్ 25 ఉండేది. ఫస్ట్ అసలు 20 ఉండేది, దాన్ని 25 చేశారు. దాన్ని చాలా జాగ్రత్తగా రన్నింగ్ అనేటువంటిది చేశారు. తర్వాత ఈ చిన్న ట్రేడర్స్ని ఇంకా ఈ స్టాక్ మార్కెట్ ఊబిలోకి తీసుకొని రావడానికి, అంటే ఈ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ లాగా సెబీ కూడా ఏం చేసిందంటే 25 లాట్ సైజుని కాస్త 15కి తగ్గించింది. అంతకుముందు నిఫ్టీలో 50 లాట్ సైజ్ 50 ఉండేటువంటిది 40 ఉంది ఫస్ట్లో, తర్వాత 50 చేశారు, తర్వాత 25 చేశారు. సో 25, 15 అయ్యేసరికి 1,000 రూపాయలు ఉన్నా సరే ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది. అప్పుడు దెబ్బ తగిలితే ఒక 1,000 రూపాయలతో పోయింది. ఇప్పుడు ఏమైంది,
నిఫ్టీలోను 30 ఉన్నది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ ఎక్స్పైరీ వల్ల స్ట్రైక్ ప్రైజెస్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. లాట్ సైజ్ 30 చేశారు. స్ట్రైక్ ప్రైజ్ అయినా 600, 700 ఉంటుంది. దగ్గర 20,000 రూపాయలు ఉండాలి. ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసేవాడు ఎక్కువ ఉంటాడు కాబట్టి అందుకనే నష్టాలు అనేటువంటివి ఎక్కువగా అయిపోయినాయి. ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఏదో కొద్దో గొప్ప ట్రేడింగ్ చేసి ₹1 సంపాదించుకుందాం అనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వాళ్ళు ఈ లాట్ సైజెస్ని పెంచడం వలన అది ఇండైరెక్ట్గా చాలా అంటే చాలా ఎఫెక్ట్ని ఈ సెబీ నిర్ణయాలు చేయటం వలన వీళ్ళు ట్రేడింగ్ అనేటువంటిది పూర్తిగా ఆపేసుకున్నారు. సో ఓవరాల్గా చూస్తే సెబీ అనేటువంటిది మధ్యతరగతి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుందా లేకపోతే బిగ్ ప్లేయర్స్కి ఫేవర్గా పనిచేస్తుందా అర్థం కాని పరిస్థితి. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో చూస్తే జేన్ స్ట్రీట్ కానీ ఇంకా చాలా కంపెనీస్ అనేటువంటివి భారతదేశంలో వాళ్ళ యొక్క ట్రేడింగ్ టాక్టిక్స్ను ఉపయోగించేసి విపరీతంగా సంపాదించి ఇక్కడ వాళ్ళు నష్టపోయేటట్టు చేశారని మనం చెప్పుకున్నాం. మరి అసలు ఈ సెబీ అనేటువంటి వాళ్ళు లాట్ సైజుని పెంచడము లేకపోతే మంత్లీ ఎక్స్పైరీస్ తీసుకురావటము ఈ స్టాక్ మార్కెట్ని అంతా గందరగోళం చేసింది వాళ్ళే కదా. దానికి తోడు వీళ్ళు ఏం చేస్తారు, మీరు బాగా గమనించండి, ఈ మధ్యకాలంలో 1-2 రోజులు ప్రైస్ అనేటువంటిది అక్కడక్కడే అంటే సైడ్ వేస్లో ఉంటుంది. ఒకరోజు ట్రెండ్ ఉంటుంది, మరొక 2 రోజులు స్టాప్ లాస్లు బోత్ సైడ్ హిట్ అయ్యేటట్టుగా ప్లానింగ్ అనేటువంటి వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం కంటే, అంటే ఇవన్నీ ఏంటి బిగ్ ప్లేయర్స్కి అనుకూలమైనటువంటివే కదా, కంటే ఇటువంటి మోసాలు, ఇటువంటి ఇప్పుడు ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ చేసేటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్స్ కావచ్చు, లేకపోతే ఇట్లా బల్క్ ఆఫ్ మనీని ఇన్ఫ్లక్స్ చేసేసి ప్రైజ్ని మ్యానిపులేషన్ చేసేటువంటి విధానాల మీద బాగా లోతైనటువంటి నిఘా అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ ఏం లేకుండా కామన్ ట్రేడర్ని నియంత్రించాలి, ఈయన్ని నష్టపోకుండా ఉంచాలి అని అనుకున్నప్పుడు రీసెంట్గా సెబీ ఒక సర్వేని రిలీజ్ చేసింది. దాంట్లో దాదాపుగా 96.75% మంది, దాదాపుగా అప్రాక్సిమేట్లీ 97 అనుకుంటా మంది నష్టపోతూ ఉన్నారు. అది పెరిగిపోతూనే ఉంది ఎంత నియంత్రణ చేసినా. పర్సంటేజ్ అంటే ట్రేడ్ చేసేటువంటి వాళ్ళు వాల్యూమ్ అనేటువంటి తగ్గింది, కానీ పర్సంటేజ్ అనేటువంటిది ఇంకా పెరుగుతూ ఉంది కదా, లాసర్స్ యొక్క పర్సంటేజ్. ఈ లాస్ అయ్యేటువంటి వాళ్ళందరూ ఎవరు, మిడిల్ క్లాస్ వాళ్ళు. మరి జేన్ స్ట్రీట్ లాంటి కంపెనీస్ వాళ్ళ యొక్క తెలివితేటలను ఉపయోగించి ఇండియన్ మార్కెట్లో మనలాంటి కామన్ ట్రేడర్స్ని దోచుకునేటువంటి పరిస్థితులను కనుక తీసుకుని వస్తే ఇక సామాన్యమైనటువంటి ట్రేడరు, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, ఎక్కడా సరైనటువంటి ఆర్థిక పరంగా లబ్ధి చేకూర్చుకునేటువంటి విధి విధానాలు ప్రస్తుతానికి ఇండియాలో అంత ఇదిగా లేవు. ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది కనీసం 1% ఆఫ్ ది లెర్న్డ్ పీపుల్కి కనుక ఉపయోగపడితే వాళ్ళ జీవితాలు కూడా మెరుగ్గా ఉంటాయి, కొద్దో గొప్ప సంపాదించుకునేటువంటి అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకు, ఈ మోసాలని నియంత్రించగలిగితే. అలాగే లాట్ సైజ్ని యాసిటీస్గా ఎంతోమంది ఉన్నట్టుగా కనుక తీసుకొని రాగలిగితే కొంతవరకు గవర్నమెంట్కి ఆదాయం ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళు ఒక ప్లాన్డ్ సిస్టమ్ని నేర్చుకున్నటువంటి వాళ్ళకు ఉపయోగపడినటువంటి వాళ్ళు అవుతారు. దీని మీద సెబీ ఆలోచన అనేటువంటిది చేయాలి. థ్యాంక్ యూ.